హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు బన్మీ ఫౌండర్ పవన్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి నిహాల్ గారు. సార్ ఎలా ఉన్నారు? ఫైన్, చాలా థ్యాంక్ యూ సో మచ్. సార్ అసలు బన్మీ అంటే ఏంటి? అది బాన్మీ అంటే బన్మీ కాదు, బాన్మీ అది యాక్చువల్గా. అందరు చాలా మంది బన్మీ బన్మీ, మేము కూడా స్టార్టింగ్ లో అట్లా చెప్పాము. తర్వాత మాకు చాలా మంది వచ్చి అంటే ఇట్లా చెప్పారు, ఇలా కాదు బాన్మీ అది అనేసి. సో ఇది బాన్మీ. సో బాన్మీ ఇట్స్ వియట్నామీస్ డిష్ యాక్చువల్ గా. సో అంటే అక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ కార్నర్ మనకి ఇటు సైడ్ ఎలా అయితే పానీపూరి బండ్లు ఎలా ఉంటాయో అక్కడ వియట్నామీస్ డిష్ ఈ బాన్మీ ప్రతి గల్లీలో ఉంటాయి అనమాట. సో చూసిన తర్వాత ఫస్ట్ టేస్ట్ చేశాను, చాలా బాగా అనిపించింది. సరే ఇది ఇండియాలో లేదు, స్టార్ట్ చేద్దాము అనేసి అలా బాన్మీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అసలు వియత్నాం లాంగ్వేజ్ లో బాన్మీ అంటే ఏంటి సార్? అసలు బాన్మీ అంటే ఒక శాండ్విచ్ టైప్ అన్నమాట. అంటే ఇట్స్ ఏ చైనీస్ ది అనుకోండి ఆ లాంగ్వేజ్ గానీ ఇది గానీ. సో అలా బాన్మీ రెడ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది కన్ఫర్మ్ కాదు కానీ రెడ్మీ ఎట్లయితే అంటామో బాన్మీ అంతే. మీరు ఇది కూడా హెల్దీ అని చెప్పడం జరిగింది. ఎందుకు, ఏ రకంగా హెల్దీ? అది యాక్చువల్ గా యూస్ చేస్తారు లేకపోతే మామూలుగా? యాక్చువల్ గా ఎందుకు హెల్తీ అన్నామంటే, యాజ్ ఎ డాక్టర్ గా నేను మా కో ఫౌండర్ ఆయన ఎంబీబీఎస్ ఎండి పాథాలజీ అనమాట, అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తారు. నేను ఆల్మోస్ట్ ఈ సర్వీస్ 5 years నుంచి క్లినికల్ ఫీల్డ్ లో ఉన్నాను అనమాట. ఆమె లైక్ ఆర్థోపెడిక్ ఫిజియోథెరపిస్ట్ అండ్ లైఫ్ కోచ్. కొన్ని వేల మంది కౌన్సిలింగ్స్, కొన్ని వేల మంది పేషెంట్స్ ట్రీట్ చేశాను. అంటే రికవరీస్ ఎక్కువ ఉండడం చూశాను, జస్ట్ బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడం వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేంజ్ చేయడం వల్ల కావచ్చు. నాకు ఒక నాలెడ్జ్ ఉందన్నమాట ఫుడ్ పైన కానీ ఇది కానీ. సో అలా ఎందుకు హెల్తీ అని అడుగుతున్నారు కదా. సో దాంట్లోకి మేము ఏమేమి వేస్తున్నామంటే ఓట్స్, క్యాష్యూ, వీట్ ఉంటది. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ వైట్ ఫ్లోర్, మైదా ఊడు ఉంటది. ఎందుకంటే స్టార్టింగ్ లో ప్యూర్ వీట్ ఇచ్చి చూసామన్నమాట. అంటే అసలు మైదా లేకుండా జస్ట్ ప్యూర్ వీట్ ఇచ్చి ట్రై చేసాము. కొద్ది స్మెల్ అవ్వచ్చు, కొద్దిగా టెక్స్చర్ అవ్వచ్చు, ఇది కానీ పీపుల్ యాక్సెప్ట్ చేయలేదు. మేము చేయలేదు అనేది కాదు, అన్ని చేసామన్నమాట. ఫస్ట్ లో కంప్లీట్ గా వియత్నామీస్ ఏదైతే ఉందో అదే రెప్లికా చేసాం. బట్ ఎవరికి నచ్చలేదు అనమాట. ఎవరికంటే ఎందుకంటే అది బ్లాండీ టేస్ట్, అంటే సప్పగా ఉంటది అనమాట, చాలా సప్పగా ఉంటది. అది ఒక రకమైన పికిల్, అంటే పికిల్ బేస్డ్, అంటే ఒక రాడిష్ అవ్వచ్చు, ఇది కావచ్చు, దాంట్లో మిక్స్ చేసి పెడతారనమాట. సో అది తినలేరు మన వాళ్ళు, బేసిక్ యాక్సెప్ట్ చేయలేదు. సో అందుకే మేము చాలా వరకు ఫీడ్బ్యాక్ తీసుకోవడం స్టార్ట్ చేసాం. ఇంత జర్నీలో వితౌట్ ఏది లేకుండా, ప్రమోషన్ లేకుండా ఫీడ్బ్యాక్ పైన ఎక్కువ బేస్ చేసుకున్నాం అనమాట. సో అలా ఈ హెల్తీగా అవ్వడము మెయిన్ రీజన్ వచ్చేసి ఓట్స్ అవ్వచ్చు, క్యాష్యూ అవ్వచ్చు, వీట్ అవ్వచ్చు, వైట్ ఫ్లోర్ అవ్వచ్చు, లోపల ఉండే ఇంగ్రీడియంట్స్ క్యారెట్ అవ్వచ్చు, కుకుంబర్ అవ్వచ్చు, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్. అంటే మేము ఆర్డర్ చేసేది కానీ వీళ్ళది కానీ రెగ్యులర్ గా మాకు న్యాచురల్ ఫార్మర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే తీసుకుంటాం అన్నమాట. క్యారెట్ అవ్వచ్చు, కుకుంబర్ అవ్వచ్చు, ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్ అవ్వచ్చు, ఏవి అయితే వాడతామో అవన్నీ ఫ్రెష్ వెజ్జెస్ కాబట్టి మీకు తెలిసే ఉంటది. ఇంకా ఫ్రెష్ వెజ్జెస్ అంటే కంప్లీట్ హెల్తీ బేస్డ్ కాబట్టి అలా ఇట్స్ హెల్తీ ఫుడ్. సార్ ఇప్పుడు ఏదైతే బన్లో ఇప్పుడు మీరు చెప్పారో, ఇది క్యాష్యూస్ కానీ, ఇప్పుడు ఓట్స్ కానీ, వీట్ ఫ్లోర్, మైదా, ఇవన్నీ ఉంటాయి కదా సార్. సో దాని వల్ల ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది? బిఫోర్ ప్యూర్ వీట్ వల్ల ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది పబ్లిక్ నుంచి? ఇది బాగుందని వచ్చింది. ఇప్పుడు మేము ఏదైతే చేసామో ఇది బాగుంది ఫీడ్బ్యాక్. అసలు అంటే ఏ ఫుడ్ ఒకటే ఏంటంటే జెన్యూన్ చెప్తున్నాను ఏంటంటే, ఏ ఫుడ్ అయినా సరే, ఏ హోటల్ అయినా అవ్వచ్చు, కానీ 100% ఎవరిని సాటిస్ఫై చేయలేరు. టేస్ట్ బర్డ్స్ ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటాయి. మీది ఒక టేస్ట్ బర్డ్స్, నాకు తీపి అంటే ఇష్టం, మీకు కారం అంటే ఇష్టం. సో ఇది ఏంటంటే మేము బేస్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్ లో మేము అది ఏదైతే స్టార్ట్ చేసామో అప్పుడు 60%, 50% రేషియో తక్కువ. ఇప్పుడు మేము ఎప్పుడైతే డిష్ మార్చి ఇంగ్రీడియంట్స్ కానీ ఇది కానీ చాలా రకాలుగా మార్చేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ 85 to 90 వరకు టచ్ చేస్తున్నాం అనమాట. సో దాని వల్ల మాకు అప్పటికి ఇప్పుడు ఇది బాగుంది అనమాట. ఇది బాగుంది అంటే మైదా కలిపిన తర్వాత బాగుందా, కలపకముందు? అంటే మైదా అనేది ఇప్పుడున్న ఏదైతే ఫిట్నెస్, వాళ్ళు మైదా అనేది మొత్తం అవాయిడ్ చేయమని అంటున్నారు. సో మైదా అనేది ఇప్పుడు ఇష్టంగా తింటారా, కష్టంగా తింటారా? కరెక్ట్ చెప్పాలంటే మైదా రెగ్యులర్ గా కాకుండా, నువ్వు మోతాదులో ఇట్స్ ఫైబర్ కంటెంట్, నువ్వు రెగ్యులర్ గా కాకుండా ఎప్పుడో ఒకసారి తీసుకొని మేనేజ్ చేసుకుంటే ఏం కాదనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ మీ ఇమ్యూనిటీ బట్టి ఉంటుంది. నువ్వు రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తున్నావా, చేయట్లేదా, లేకపోతే నీకు ఫిజికల్ యాక్టివిటీ ఉందా, సరే వర్కౌట్స్ వదిలేండి, ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా, నువ్వు తిన్నగా అరిగిస్తున్నావా లేదా. కొంతమంది
తినగానే అంటే కొన్ని ఫుడ్స్ ఉంటాయి అనమాట, తినగానే వామిటింగ్స్ వస్తాయి అంటారు, తినరు అంటే పాలు తాగిన వామిటింగ్ అంటారు. సో అలా ఒక్కొక్కరు ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది వాళ్ళకి అంటే ఇప్పుడు మేమైతే ఏదైతే వాడేది ఉందో రెగ్యులర్ వాళ్ళు అందరిని టచ్ చేస్తుంది అనమాట ఫుడ్. ఓకే సార్, ఇంకోటి అంటే ఇప్పుడు వెజ్జెస్ అని అన్నారు, మీ దగ్గర వెజ్ కూడా ఉంది, నాన్ వెజ్ కూడా ఉంది. అవునవును. ఎస్. సో వెజ్ కి నాన్ వెజ్ కి చికెన్ ఒక్కటే తేడా, సేమ్ వెజ్జెస్ మొత్తం అయ్యే ఉంటాయా? లేదు లేదు లేదు, కంప్లీట్ డిఫరెంట్. స్టార్టింగ్ లో అంటే ఇది ఏంటంటే లెర్నింగ్ ప్రాసెస్ కదా ఇది, ఎప్పుడైనా అంటే వీఆర్ నాట్ అట్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఫుడ్ బ్యాక్గ్రౌండ్ కాదు. స్టార్టింగ్ మాకు ఎప్పుడైనా రెసిపీ చేంజ్ చేసామంటే జస్ట్ బికాస్ ఆఫ్ కస్టమర్స్. వాళ్ళు వచ్చి ఇది సేమ్ ఉంది ఇది సేమ్ ఉంది అని చెప్పినప్పుడు, అరే స్టార్టింగ్ లో ఇది స్టార్టింగ్ 1-2 months ఆఫ్ జర్నీలో అంటే వితౌట్ ఏం లేకుండా జస్ట్ జనరల్ ఫీడ్బ్యాక్ తీసుకొని, కొంతమంది ఫుడ్ బ్లాగర్స్ వచ్చారు, వాళ్ళే సొంతంగా రావడము వితౌట్ అంటే ఇది కాకుండా వచ్చి తినేయడం, మాకు చెప్పడం, మా కస్టమర్స్ చెప్పిన ఫీడ్బ్యాక్ తో మేము మార్చడం. మీరు అన్నారు చూడండి, అన్నిటికీ ఒకటే రెసిపీ అంటే కాదనమాట. కొన్ని వాటిలో బేస్ సాస్ అంటే మా సీక్రెట్ రెసిపీ ఏదైతే ఉందో అది కొన్ని దాంట్లో ఉంటది, కొన్ని దాంట్లో ఉండదు. కొన్ని దాంట్లో ఉన్న వాటిలో ట్యాంగీ ఉంటది అనమాట, కొద్దిగా పుల్లగా ట్యాంగీనెస్ ఉంటది. లేని వాటిలో స్పైసీగా ఉంటది అనమాట. అంటే అందరినీ చాలా మందికి ట్యాంగీ నచ్చదు, అంటే పుల్లగా ఉంటే నచ్చదు, హాట్ గా అంటే స్పైసీగా ఉండాలి. అలా ఉద్దేశంతో రెసిపీ చేంజ్ చేయడం జరిగింది. ప్రతిదీ సపరేట్, చికెన్ బాన్మీ అవ్వచ్చు సపరేట్, ప్రాన్స్ అవ్వచ్చు సపరేట్. అంటే నాన్ వెజ్ చెప్తున్నా, చికెన్ ప్రాన్స్ ఇవి రెండు మెయిన్ చికెన్ లోనే వెరైటీస్ ఉంటాయి అనమాట. ఫ్రైడ్ అవ్వచ్చు ఇది అవ్వచ్చు, కానీ మెయిన్ ఏంటంటే బేస్ సపరేట్ ఉంటుంది, సేమ్ అయితే కాదు. ఓకే సార్, ఇప్పుడు బన్ ఒకటే బన్ యూస్ చేస్తారు అన్నిటికీ, లేకపోతే ఏదైతే మల్టీగ్రెయిన్స్ కానీ ఏదైతే సబ్వే యూస్ చేస్తారో మల్టీగ్రెయిన్స్ కానీ, సో అలా ఏమైనా ఉన్నాయి లేకపోతే అందరికి? లేదు, అందరికి ఈక్వల్. బట్ ఏంటంటే ఒకటే ఇండియాలో ఇప్పుడు ఇది 5-star థింగ్ అన్నమాట. బాన్మీ అనేది 5-star థింగ్. కొన్ని చోట్ల దొరుకుతుంది, కొన్ని చోట్ల నేనే చెప్తున్నా, కొన్ని పేర్లు ఉన్నాయి 5-star హోటల్లో లాంటివి. ఆల్మోస్ట్ 560 చార్జ్ చేస్తారు విత్ జిఎస్టీ అండ్ ఆల్, 560 రూపీస్. మేము మన మెనూ చూసుకుంటే 49 రూపీస్. మెయిన్ బేసిక్ మా మెనూ ఒక మెనూ ఉంటది, చూపిస్తాను. స్టార్టింగ్ ఎవరికి తెలియదు, మనం అనుకున్నది ఏంటంటే స్టార్టింగ్ 199, ఇప్పుడు ఏదైతే 49 ఉందో 199. మీ డిఫరెన్స్ అర్థం చేసుకోవచ్చు ఏంటి తేడా అనేది. బట్ బన్ చిన్నగా చేసాము, బట్ ఎండ్ ఆఫ్ ది డే అందరికి రీచ్ అవ్వాలి అనేసి బాగా ప్రైస్ తగ్గించడం జరిగింది. ఫస్ట్ అందరు టేస్ట్ చేయండి, ఇప్పుడు 1 year వరకు అదే ప్రైసే ఉంది, బట్ టేస్ట్ చేయాలి. చెప్పా కదా మీకు, ఇది 5-star థింగ్. చాలా వరకు కొంతమందికి మాత్రమే తినే ఉంటారు, దీని గురించి తినే ఉంటారు, తినలేదు అని అనలేదు, తినే ఉంటారు. బట్ 5-star ఐటమ్ అంత కాస్ట్లీ, ఇది తక్కువ పెట్టి మేము అందరికి పెట్టాలి అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మనం సబ్వే చూస్తున్నాం, సబ్వే మీది ఆల్మోస్ట్ దగ్గర ఒకటే అని అనుకోవచ్చు. సో మీకు సబ్వే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటని అడిగితే? సబ్వే ఏంటంటే ఇట్స్ అంటే కంప్లీట్ గా సాస్ బేస్డ్, వెజ్జెస్ అవ్వచ్చు. మన వాళ్ళకి చాలా మందికి యాక్సెప్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే కుకింగ్ ప్రాసెస్ ఉండదు, డైరెక్ట్ ఇవ్వడమే ఉంటది, డైరెక్ట్ ఇలా చేస్తారు ఇచ్చేస్తారు. బట్ మనది ఏంటంటే మన వాళ్ళు ప్యూర్ గా ఇట్లా తినండి అంటే, బాయిల్ లేకుండా వెజ్జెస్ కానీ ఏదైనా తినండి అంటే తినలేరు. అదే మనం కొద్దిగా లైట్ గా మీడియం ఫ్లేమ్ లో పెట్టి జస్ట్ ఇట్లా అని మీరు ఏదైనా వెయిట్ చేసి ఇచ్చారనుకోండి, తినేస్తారు. నేను చెప్పాను మీకు సీక్రెట్ బేస్మెంట్ సాస్ ఏదైతే ఉందో అది మా దానికి వాళ్ళకి సపరేట్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మేము చెప్పాం కదా, మేము ఇండియనైజ్డ్ కి ఎక్కువ ఉన్నాం, అంటే మా వాళ్ళకి స్పైసీ కావాలి, కారం తగలాలి, పసుపు ఉండే మసాలా ఇవన్నీ ఉండాలి. వాళ్ళకి తగ్గట్టు మేము అంటే మసాలా అంటే ఇవి యాడ్ చేయకుండా మాకు అదే సీక్రెట్ బేస్మెంట్ ఏదైతే ఉందో అదే మేము యాడ్ చేస్తున్నాం, దానికి స్పెషాలిటీ దీనికి. ఓకే సార్, ఇప్పుడు మీరు కూడా ఒక డిజర్ట్ కూడా లాంచ్ చేయడం జరిగింది, అది కూడా హెల్దీ అయినా సార్? అయితే నార్మల్ గా అది లేదు, నార్మల్ మీరు ఒక ఫ్రూట్ సలాడ్ అనుకోవచ్చు, ఐస్ క్రీమ్ అవ్వచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఫ్రూట్ బౌల్ లా కూడా అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇట్స్ డిష్ వచ్చేసి చీజ్ షౌలిన్ అంటారు అనమాట. ఇది ఫస్ట్ టైం నేను ఒక నార్మల్ గా వెళ్తున్నాను, ఒక డిష్ అంటే ఒక కనిపించింది అనమాట, మొత్తం ఇవే అమ్ముతున్నారు. చీజ్ షౌలిన్ అంటే ఒక ఐస్ క్రీమ్ లాగా ఉంది, అది పార్లర్, ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. వెళ్ళి ఎంటర్ అయ్యాను, జస్ట్ ఒక బౌల్లో ఇచ్చారు, అంటే ఇట్లా ఏంట్రా ఇంత ఉంది తింటా, ఇట్లా పెట్టారు. సరే ఏంటో తిందాంలే అని ఇట్లా పెట్టుకున్న తర్వాత అక్కడ వియట్నమీస్ ఏంటి మెయిన్ గా కోకోనట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వియట్నమీస్, వాళ్ళ ఫేమస్ అన్నమాట. సో ఏంటంటే తాటి ముంజలు అంటాం కదా, ఆ తాటి ముంజలు అక్కడ వేసి ఫ్రూట్స్ అవ్వచ్చు, అంటే కోకోనట్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్. వాళ్ళు ఏంటంటే జెల్లీ టైప్ అన్నమాట, అన్ని స్క్వేర్ షేప్స్ లో అన్ని ఉన్నాయి, కలర్స్. అది పైనాపిల్ అవ్వచ్చు, ఏదైనా ఫ్రూట్స్ అవ్వచ్చు, అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టి
ఒక అంటే మనకి పాల్కో అట్లా ఎట్లాంటివి కాకుండా వాళ్ళకి కండెన్స్ మిల్క్ కానీ ఇవి యాడ్ చేసి ఐస్ పెట్టారనమాట. మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లేదని ఐస్ ఒక్కటే పెట్టలేదు, మిగతా అంతా సేమ్ డిష్ అన్నమాట. ఓకే ఐస్ ఒక్కటే పెట్టలేదు. ఐస్ పెడితే అది స్వీట్ అంతా పీల్ చేసుకొని సప్పగా అవుతుంది, అది అవును ఒక రకమైన ఫీల్ లో ఉంటారని ఐస్ పెట్టట్లేదు. బట్ మోర్ ఓవర్ ఐస్ సపరేట్ ఇచ్చి ట్రై చేయాలనుకుంటున్నాం అనమాట. ఐస్ ఇది కూడా ఎక్కడ దొరకదు, చీజ్ షావ్లిన్ కూడా ఎక్కడ దొరకదు, ఇండియాలో దొరకదా? ఇండియాలో కూడా దొరకదు, ఇండియాలో కూడా దొరకదు. ఓకే ఆ. సార్ ఇప్పుడు ఒకసారి మాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా డిష్ అనేది ఎలా చేస్తారో, మేకింగ్ ప్రాసెస్ ఓకే ఓకే ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే నేను చెప్తాను. ఓకే స్టార్టింగ్ ఏంటంటే సార్ కిచెన్ లో వెళ్ళి చెప్తారా సార్? డన్ డన్ షూర్. ఓకే చలో. సో అట్ లాస్ట్ కి మనం కిచెన్ లోకి వచ్చామన్నమాట. సో పవన్ గారు చెప్పండి ఏమేమి ఉన్నాయి, అసలు ఎలా మిక్స్ చేస్తారని ఒకసారి మాకు చెప్పండి. డన్. యాక్చువల్ గా సరే వైట్ ఫ్లోర్ వైట్ ఫ్లోర్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్యాష్యూ సారీ ఓట్స్, ఓకే క్యాష్యూ, ఈస్ట్, డ్రై ఈస్ట్, ఓకే బ్రౌన్ షుగర్, ఓకే సాల్ట్, ఆట, వాటర్ యాడ్ చేయడం. అంటే ఇట్లా కాదు, ఓకే అంటే మీరు లార్జ్ క్వాంటిటీ చేస్తారు కదా, మిక్సర్ లో వేస్తారు ఇప్పుడు మొత్తం? లేదు ఇది కూడా లేదు లార్జ్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఆ మిక్చర్ లో వేస్తాం. ఓకే సో ఈ మొత్తం మీరు డోలా ఫామ్ చేస్తారు ఇప్పుడు? డోలో ఫామ్ చేసేసి మిక్స్ చేసిన తర్వాత స్టార్ట్ మిక్స్ చేయడం. సో పవన్ గారు ఇప్పుడు ఎంతసేపు పట్టింది అది కలపడం అనేది? యాక్చువల్ ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అనేది 20 minutes పడుతుంది. యాక్చువల్ గా 20 minutes అలా చేస్తున్నారు? 20 minutes చేస్తూనే ఉండాలి. ఓకే 20 minutes చేస్తూనే ఉండాలి. ఓకే దాని తర్వాత ఇంకేం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ వెంటనే గ్రైండింగ్ వెళ్ళిపోవాలన్నమాట. ఓకే సో టు ఫీల్ ద టెక్స్చర్ ఫామ్ కొద్దిగా ఫైబర్స్ రావడం. ఓకే ఖర్చు అతుక్కోకుండా కొద్దిగా షేప్ ఎలా చేస్తారు మీరు? సో మా వాళ్ళు చేస్తారు, నార్మల్ గా చేస్తారా? ఉన్నాయా ఏదైనా శాంపిల్స్ మీ దగ్గర? శాంపిల్స్ ఉన్నాయి అక్కడ మన దగ్గర. ఓకే మా వాళ్ళు ప్రూఫింగ్ ఆల్రెడీ ఇక్కడ గ్రైండింగ్ చేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్ గా ప్రూఫింగ్ అన్నమాట. ఇక్కడ ఇది ప్రూఫింగ్ ఆల్మోస్ట్ ఇది కూడా అంతే అనమాట. టెంపరేచర్ మెయింటైన్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ సమ్ టైమ్ అంటే న్యాచురల్ టెంపరేచర్ కి వెళ్ళిపోదామని ప్రూఫింగ్ మిషన్ కూడా తీసుకోలేదు అనమాట. మనకు జావార్ కొడుగుడ్లు ఉంటాయి అనుకోండి, టెంపరేచర్ బట్టి అవి ఇవైతాయి. సో అలా కాకుండా ఈ న్యాచురల్ మన టెంపరేచర్ కి మన హ్యూమిడిటీకి ఎంత ఉండాలో టైమింగ్ మారిపోతుంటది అనమాట. కరెక్ట్ టైమింగ్ కాకుండా మేము దాని టెంపరేచర్ చూసుకొని ఈ ప్రూఫింగ్ ని బట్టి ఈ ప్రూఫింగ్. సో ఇవి వచ్చేసి మినీ బాన్మి చూడండి, ఇవి ఇంకా ప్రూఫింగ్ కి ఇటు ఉన్నాయి, ఇవి వచ్చేసి ప్రూఫింగ్ కి ఉబ్బాయి అనమాట. ఇంకా కొద్దిసేపు ఇంకో హాఫ్ అన్ అవర్ గానీ ఆగితే ఇవి ఇంకా ఇక్కడ దాకా వస్తాయి అనమాట. సో ప్రూఫింగ్ కోసం దాని తర్వాత ఓవెన్ లో పెట్టడం తర్వాత దీన్ని తీసుకొని వచ్చి ఇలా ఫ్రెష్ గా కస్టమర్స్ కి అందియడం. ఓకే ఏదైతే బ్యాటర్ ఏదైతే మిక్సింగ్ అయిన తర్వాత ఇది బన్స్ లా చేశారు కదా, సో ఇక్కడ హ్యూమిడిటీ కోసం ఎన్ని అవర్స్ పెట్టాలి ఇప్పుడు? ఆల్మోస్ట్ ఒక 2 hours అన్నమాట. 2 hours బయట రూమ్ టెంపరేచర్, 2 hours రూమ్ టెంపరేచర్. ఓకే దాని తర్వాత ఓవెన్ లో పెట్టిన తర్వాత ఎన్ని మినిట్స్ కుక్ అవుతుంది ఓవెన్? ఆల్మోస్ట్ 15 minutes బేకింగ్ ప్రాసెస్. ఫస్ట్ ప్రీ హీట్ 5 minutes అయిపోతుంది, నెక్స్ట్ 15 minutes దీన్ని పెట్టేస్తాం అన్నమాట. సో ఆల్మోస్ట్ దీంట్లో తీసుకున్నారు మొత్తం గోల్డెన్ కలర్ లో వస్తుందేమో బయటికి? గోల్డెన్ కలర్ లో వస్తుంది. ఓకే సార్ పర్ డే ఎన్ని బ్యాచెస్ అవుతాయి సార్ ఇలాగా? పర్ డే ఆల్మోస్ట్ సాటర్డే సండే అయితే ఫుల్ ఆల్మోస్ట్ ఒక 10 batches అవుతాయి. మామూలు డేస్ లో ఒక 4-5. ఓకే ఇదంటే చిన్న మినీ కదా? మినీ బాన్మి అంటే అదేదైతే 49 rupees పెట్టామో చిన్నది. ప్రూఫింగ్ అంటే ఇదంతా అయిపోయిన తర్వాత ప్రూఫింగ్ అని ఇదంతా అయిపోయినాక కొద్దిగా పెద్ద షేప్ వస్తుంది. దీని తర్వాత వాటర్ స్ప్రే చేస్తాం దానిపైన వాటర్ స్ప్రే. అది వాటర్ ఇది ఎగ్ ఏదైనా యాడ్ చేస్తారు? ఏం యాడ్ చేయరు, ఎగ్లెస్. అందరు ఎగ్ అని అడుగుతారు వచ్చిన వాళ్ళు. అది ఎందుకు గోల్డెన్ కలర్ లో ఉంటాయి కదా, అది వాటర్ నార్మల్ వాటర్. ఓకే కొంతమంది మిల్క్ కూడా యాడ్ చేస్తారు, మేము జస్ట్ నార్మల్ వాటర్ యూజ్ చేస్తాం. ఓకే సో 15 minutes అవుతాయి ఇప్పుడు తీసేయాలా మొత్తం డైరెక్ట్ గా? 15 minutes అయింది, ఇప్పుడు తీసేస్తారు మన వాళ్ళు. అందులో తీసే ఒకసారి. వావ్ గోల్డెన్ కలర్ వస్తుంది కదా. ఓకే సో దానిపైన వాటర్ స్ప్రే చేశారు అన్నారు కదా? వాటర్ స్ప్రే చేశారు. ఓకే గోల్డెన్ కలర్ వచ్చింది. దీన్ని ఇప్పుడు ఫిల్లింగ్ చేస్తారు. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్. వన్ అయితే ప్యూర్ వెజ్.
సో ఇట్ లాస్ట్ కి మనకి బన్మీ అనేది వచ్చేసింది. సార్ చెప్పండి, ఇది ప్రీవియస్ టేస్ట్ అనుకుంటా కదా? ఇది ప్రీవియస్ ఓల్డ్ వన్. ఇది ఓకే, మోస్ట్ ఆఫ్ ది ట్యాంకీ ఫ్లేవర్ ఒరిజినల్ ఫ్లేవర్ కి దగ్గరగా ఉంటది. అంటే వియట్నాం లో మీరు టేస్ట్ చేశారు ఒక దగ్గరగా ఇండియనైజ్డ్ టచ్ కూడా ఉంటది ఇందులో. ఇది ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారు? యాక్సెప్ట్ అంటే చేశారు పర్సెంటేజ్, ఎందుకంటే మన వాళ్ళకి స్పైసీ మసాలా, తెలంగాణ వాళ్ళంటే ఎట్టుంటారు ముక్క పడదంటారు కదా, అట్లా స్పైసీ ఉండాలి మన వాళ్ళకి. సో అలా మార్చాము, కానీ టేస్ట్ ఉంటది, తింటూ టేస్ట్ వస్తుంది. క్రిస్పీ ఉంది పైన, బాగా క్రిస్పీ ఉంది. ఇది కొత్త ఫ్లేవర్, ఇది బాగా నచ్చింది అని అన్నారు చాలా మంది పర్సెంటేజ్. సో ఒకసారి మనం ఇది కూడా టేస్ట్ చేద్దాం. మసాలా ఉందా, స్పైస్. ఇది అథెంటిక్ మన తెలంగాణ స్టైల్, మన తెలంగాణ స్టైల్ మన తెలంగాణ. సార్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సబ్వేకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్. అది అసలు అంటే నార్మల్ చెప్తున్నా, తినబుద్ధి కూడా కాదు. అక్కడ పోతే నాకు అక్కడి నుంచి అటు నుంచి బయటికి వెళ్ళాలనిపిస్తుంది. అవును, నేను 2-3 సార్లు ట్రై చేశాను, నా మూడ్ బాగాలేదేమో అనుకున్నా, కాకపోతే దాని టేస్ట్ అంతా నాకు తెలిసింది. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ సాసెస్ మీద డిపెండ్ అయ్యారు. అవును, సాస్ పైన డిపెండ్. మనది ఏంటంటే మొత్తం కుకింగ్ సైడ్. అవును సార్, ఇంత మంచిగా ఉంది కదా ఇది బన్మీ అనేది, ప్రమోషన్ ఎందుకు చేయట్లేదు మీరు? ప్రమోషన్స్ ఇది ఏంటంటే నేను జెన్యున్ చెప్తున్నా, అంటే నాకు ఇవి ఉన్నాయి, పైసలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ ప్రమోట్ చేయడం అనుకుంటే నాకు తెలిసిన, అంటే నాకు సెలబ్రిటీస్ తెలుసు, వీళ్ళు తెలుసు, మార్కెటింగ్ చేయాలనేది ఏం లేదు. జనరల్ ఆడియన్స్ నేను సెలబ్రిటీగా ఫీల్ అవుతాను అనమాట. జనరల్ ఆడియన్స్ ఒక సెలబ్రిటీ అంటే వాళ్ళు ఏదో ఇచ్చారు, పక్క జనాలు ఏంటంటే కన్విన్స్ అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు, నేను ఎగ్జాక్ట్ యాంటీ ఆపోజిట్ అనమాట. అది ఏమన్నా అనుకోని ఎవరైనా ఆపోజిట్ ఎందుకు అలా మాట్లాడతారు అనుకోవచ్చు, బ్లాగర్స్ కానీ వీళ్ళు కానీ. బట్ ఎండ్ ఆఫ్ వాళ్ళు చెప్పగానే ఏదో వచ్చి తిన్నాం. అందరికి ఈ మధ్య కాలంలో ఇది పోయింది అనమాట, ఈ మార్కెటింగ్. బ్లాగర్స్ కానీ వీళ్ళు చెప్తే వస్తారనే ఇది పోయింది. అందుకే నేను ఏమనుకున్నా అంటే జెన్యున్ కస్టమర్, ఒక మనిషి మాకు ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తాడో అదే తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసాము. ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో మీకు అర్థమైంది, ఒక నార్మల్ పర్సన్ బిజినెస్ చేసేవాడు ఫస్ట్ ఒక ఇట్లా ఫుడ్ స్టార్ట్ చేస్తున్నట్టే ఫస్ట్ ఫోటోషూట్, ఇంకా ఫుడ్ స్టార్ట్ కాకముందు మేము ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో మొన్న 9th month అప్పుడు ఫోటో షూట్ చేసామంటే అర్థం చేసుకోవచ్చు. ఓకే, డబ్బులు పెట్టేసేయాలి, 60,000-70,000 పెట్టేసి ఫోటో షూట్ చేయాలి, ఫ్యాన్సీ ఫోటో షూట్ పెట్టేయాలి, హోటల్ క్లోజ్ చేయాలి. ఇది కాదనమాట. చెప్పాను 2 months బ్యాక్ ఇక్కడ మన జబర్దస్త్ ఆయన ఓపెన్ చేశాడు, క్లోజ్ అయిపోయింది. బట్ అది ఆ కేటగిరీ వద్దు, 2-3 months కి క్లోజ్ అయిపోయింది, వెంటనే వేరేది ఓపెన్ చేశారు. అది కాదు మేము అనుకున్నది ఏదైతే అనుకున్నామో అది జరిగింది. ఫ్రాంచైజ్ చెప్పాను, ఫ్రాంచైజ్ లాక్ నల్లగండ దగ్గర సురేష్ అనే ఆయన పేరు కూడా చెప్పేస్తున్నాను, ఆయన లాక్ చేసేసుకున్నారు, ఆయనకి ఇవ్వడం జరిగింది. గైనిక్ ఆమె, అది ప్రాసెస్ లో ఉందన్నమాట. నేనైతే ఈయనైతే ఫిక్స్. సో అలా నేను అనుకున్న బిజినెస్ అంటే అందరు చాలా మంది ఏమంటారు, ఇట్లా చేస్తారనమాట, సీరియల్ ప్యాటర్న్ ఇట్లా ఫాలో అవ్వాలని ఉంటది అన్నమాట ఒక రూల్. నేను ఆ రూల్ ని బ్రేక్ చేసి ఇలా పోవాలని అనుకున్నాను అనమాట. కానీ రిస్కీ బట్ సక్సెస్ అవుతున్నాయి. సో మీరు ఏదైతే డిష్ అనేది వియత్నాం లో టేస్ట్ చేశారో అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అంటే, అది కూడా ప్రమోషన్ లేకుండా డేర్ స్టెప్ తీసుకోవడం అంటే నాట్ ఏ జోక్ అని అసలు. సో ఇది డిష్ బాగుంది పవన్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు మంచి మంచి సక్సెస్ రావడానికి నేను కానీ మా హిట్ టీవీ తరఫున కానీ కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ వాళ్ళందరికీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.